హాయ్ ఫ్రెండ్స్, మీకోసం నేను ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చూసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే మా ఇంట్లో పెరిగే మొక్కల గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. గోరింటాకు చెట్టు ఇది నా చేతులతో నేను నా చిన్నప్పుడు పెట్టిన చెట్టు. దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది ఆ చెట్టు పెట్టి. ఎన్ని చెట్లు పెట్టినా కూడా కలగని ఫీలింగ్ నాకు గోరింటాకు చెట్టు పెట్టితే కలిగినది. మందార చెట్టు అది మా మమ్మీ గారు పెట్టారు. ఈ షోకేజీ ఫ్లవర్స్ కూడా మా మమ్మీయే పెట్టింది. తంగెడి పూలు, రకరకాల పూలు ఎన్ని రకాలుగా పెట్టినా అదో సాటిస్ఫాక్షన్ అండి. నాకు పూల చెట్లు అంటే చాలా ఇష్టం, మొక్కలు పెంచడం అంటే ఇంకా ఇష్టం. ఇది వేప చెట్టు దానంతట అదే మొలిచింది. దాన్ని అలాగే ఉంచాలని అలాగే ఉంచాము. ఈ షోకేజీ ఫ్లవర్స్ చెట్లు నాకు చాలా ఇష్టం. తంగిడి చెట్టు నా చిన్నతనంలో పెట్టిన చెట్టు పెరిగి పెద్దగా అయ్యింది. నాకు ఈ చెట్టుతో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం. పెరిగిన కొద్దీ మా డాడీ కొమ్మలు నరికేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అంత చెత్త కింద పడుతుందని నరికేశారు. అయినా మళ్ళీ పెరుగుతూనే ఉంది. తంగడి చెట్టుకు చిక్కుడు చెట్టు ఆనుకొని ఉందండి. అది కాయలు ఇంకా కాయట్లేదు, కాస్తుందేమో చూడాలి. ఇలాంటి చెట్లు అంటే నాకు చాలా ఇష్టం. ఇవి పట్టుకుచ్చుల చెట్లు మా తెలంగాణలో చాలా ఫేమస్ చెట్లు. బతుకమ్మకి మందార చెట్లు, రకరకాల చెట్లు ఉన్నప్పటికీ నాకు ఈ వేప చెట్టు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అది దానంతట అదే మొలిచింది. దాన్ని ఎందుకు పీకేయాలి అన్నట్లుగా అట్లే ఉంచితే అది పెరిగి ఇంత పెద్దగా అయింది. నాకు చాలా సంతోషం ఇస్తుంది ఆ చెట్టు చూసినప్పుడల్లా. ఇది టేకు చెట్టు. ఈ టేకు చెట్టు కూడా మా నాన్నగారు పెట్టారు. అది చాలా బాగుంటుంది. ఎంత పెరిగినా అది అలాగే ఉంటుంది. ఇంకా కొన్ని రకాలుగా చెట్లు అలా ఉన్నాయి. ఇది సీతారామ ఫలం చెట్టు. ఇది కూడా నేనే పెట్టాను, నా చిన్నతనంలోనే పెట్టాను. అది ఇంకా దాని కాయలు కొంచెం వెరైటీగా ఉంటాయి, వగరుగా తినాలనిపించదు కానీ బాగుంటాయి. ఇది కూడా ఒక చెట్టే. అన్ని రకాలుగా చెట్లు ఉన్నాయి. సీతాఫలం చెట్లు ప్రత్యేకం ఎక్కువ. చుట్టుపక్కల ఉండే చెట్లు ఇవన్నీ. ఇది పెద్ద వేప చెట్టు నా చిన్నతనం నుంచి ఉంటుంది, మా నాన్నగారి చిన్నతనం నుంచి ఉంటుంది దాదాపు. ఇది అందరికీ నీడనిస్తుంది. ఇంకా ఇంటి ముందు ఈ ఆవరణలో రకరకాల చెట్లు మా అమ్మగారు పెట్టారు. బంతి చెట్లు, పట్టుకుచ్చుల చెట్లు, గుమ్మడి చెట్లు, రకరకాల చెట్లు ఇలా ఇంటి ముందు పెట్టేశారు. ఏదైనా పల్లెటూరు వాతావరణం అంటే చెప్పలేము ఆ సంతోషం. ఎందుకంటే అంత బాగుంటుంది. పల్లెటూరులో ఏవైనా దొరుకుతాయి, సిటీలో కల్లాగా కాదు. జామ చెట్లు, ఈ జామకాయలు చాలా బాగుంటాయి. మామిడి చెట్టు పెట్టి సంవత్సరం అవుతుంది కానీ ఇంకా ఏం కాపు కాయలేదు. బంతి చెట్లు, బంతి నారు పోసి బంతి నారు పెట్టారు మా అమ్మగారు. ఈ నిమ్మ చెట్టు, రకరకాల చెట్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి. ఇంటి ప్లేస్ ఉండాలి కానీ ఎన్ని చెట్లైనా పెట్టుకోవచ్చు. అందుకే పల్లెటూరులో ఉన్నంత ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కడా ఉండదు నాకు తెలిసినంత వరకు. దానిమ్మ చెట్టు పక్కన పసుపు చెట్లు మొలిచాయండి. అవి ఎందుకు పీకేయడం అని దాన్ని అలాగే ఉంచేసాము. ఆ ప్లేస్లో గులాబీ చెట్టు ఉండేది, చాలా మంచిగా కాసేది, పూసేది, కాయలు అయినా ఏదైనా. ఆ గులాబీ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం. గులాబీ చెట్టు పక్కన ఇంకో చెట్టు ఉండేది, ఆ చెట్టు కూడా పోయింది, ఎండిపోయింది. ఇది ఉసిరి చెట్టు. ఇది చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఎందుకో కాపు కాయట్లేదు. ఉసిరికాయలు ఒక్కసారైనా కాయకపోతుందా అని ఆ చెట్టు అలాగే ఉంచుతున్నాము. అయినా కూడా అది ఎప్పటికీ కాసేలాగా అనిపించట్లేదు, ఎందుకో తెలియదు మరి. ఇది చిట్టి గులాబీ చెట్టు, ఎప్పుడు పూస్తూనే ఉంటుంది. వాటిని చూస్తున్న కొద్దీ ఆనందం వేస్తుంది. చాలామంది తీసుకెళ్తారు పూజలకని, దేనికైనా తీసుకెళ్తారు. చాలా బాగుంటాయి పూలు, చూడడానికి మంచి అనిపిస్తుంది. ఆ చెట్టుకు దొండతీగ పారినది, దానికోసమని మా అమ్మగారు పందిరి వేశారు. దానికోసమే ఈ పందిరి దాని మీదకెళ్ళి తీగ పారుతూ వెళుతూ ఉంటుంది. ఇవి ఇంకొన్ని పట్టుకుచ్చుల చెట్లు. అవి ఫెస్టివల్ వరకు అందుతాయో అందవో తెలియదు కానీ అలా అయితే పెట్టేశారు. అవి కాస్తాయో లేదో చూడాలి. ఈ పువ్వు అంటే నాకు చాలా ఇష్టం. గులాబీ పువ్వు చూస్తున్నా కొద్దీ చూడాలనిపిస్తుంది నాకు, ఎంత ఇష్టం. ఇదే ఫ్రెండ్స్ మా ఇంటి వాతావరణం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే. మా వీడియో కనుక మీకు నచ్చితే ఇక మీదట మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరంతా నన్ను ఎలాగే ఇప్పటికీ ఆదరిస్తారని కోరుకుంటూ మీ మనీ అంశు వ్లాగ్స్.
ఎప్పటికీ సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీరు ఎప్పటిలాగే మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ మీ అందరికీ ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. దేవుని దయ మీపై ఎప్పుడూ ఉండాలని నేను నా ఆకాంక్షతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆ దేవుని మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా నిండు మనసుతో కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్స్ అందరూ ఎల్లప్పుడూ బాగుండాలి. వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాము. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.